అందరికీ నమస్కారం. అభ్యుదయానికి, అభివృద్ధికి, ఆతిథ్యానికి మారుపేరైన లేదా అద్దం లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంపద ఇప్పుడు ఎక్కడ ఉంది? ప్రభుత్వ ఖజానాలో లేదని అందరికీ తెలుసు. మరి ఎక్కడుంది? పోయిన ప్రభుత్వం సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది. రాష్ట్రానికి వచ్చే ఆదాయం కాక 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది. అప్పుడు కూడా ఎలాగా? రాబోయే 25 సంవత్సరాలలో వచ్చే ఆదాయాన్ని కూడా బ్యాంకులకు కడతామని చెప్పి హామీ చూపించి అప్పులు చేశారు. ఎంత ఘోరం అండి! ఇటువంటి పరిస్థితికి ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుల అలలలో కొట్టుకుంటోంది. ఇంకా ఆ నీడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఎన్నాళ్ళు ఈ నీడలా వెంటాడుతుంది చెప్పలేం. ఇటువంటి దుర్భర పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి బాధ్యులు ఎవరు? రాజకీయ నాయకుల నిర్ణయ లోపమా, లేక రాజకీయ నాయకుల స్వార్థమైన అవినీతి చింతన, లేక ఓట్లు వేసి గెలిపించిన ప్రజల? ఎవరు కారణం ఈ పరిస్థితికి? ఎవరు కారణం? ఎవరు? హామీల భారీ వర్షంలో, మామూలు వర్షం కాదు, భారీ వర్షం హామీలు. అటువంటి వర్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ అనే చిన్న పడవ వరదల్లో కొట్టుకుంటోంది. ఆ వర్షం వచ్చిన వరదల్లో కొట్టుకుంటోంది. ఏం చేయాలో తెలియక ఆ అప్పులు నీడు ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇంకా ఎన్నాళ్ళు వెంటాడుతుందో తెలియదు. మన బడ్జెట్కి ఆఖరికి ఎలా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కావాల్సిన పరిస్థితి ఏర్పడిందేమో చెప్పలేము. హామీలు ఏంటండి బాబు? ఎంత సంపద ఉంటే హామీలు ఇవ్వగలరు? ఈ హామీల పరంపరలో రాష్ట్ర సంపదే ఒక ఈఎంఐ మోడ్లో వెళ్ళిపోయింది. ఈ రాష్ట్ర ఆర్థిక సంక్షోభానికి ఎవరు ఆ ఓనర్, యజమాని ఎవరు? సంక్షోభానికి ప్రజలా? ఓటేసిన ప్రజలా? ఎవరు? దాని మీద ఈరోజు చర్చ. ఈ ఆర్థిక సంక్షోభానికి ఎవరు బాధ్యులు అన్న దాని మీదే ఈ దినవహి న్యూస్ ఒక చర్చా వేదిక ఏర్పాటు చేసింది. ఆ చర్చా వేదిక మీద వీటి మీద చర్చ జరుగుతుంది. ఆ చర్చించడానికి వచ్చిన మహానుభావులు వేదిక మీద ఉన్నారు. దాంట్లో కొంతమంది డేటా ఎనాలిసిస్ తోటి, స్టాటిస్టికల్ డేటా తోటి బురడీ కొట్టించే వాళ్ళు ఉన్నారు, గనులు. అలాగే డిప్లొమసీ తోటి తప్పించుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఫ్లాష్ల సత్యాన్ని నిర్భయంగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో కొంతమంది. ఇది మాది కాదు, ఇంతకు ముందు ఉన్నవాళ్ళది అని చెప్పి తప్పించుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. అంచేత ఈ చర్చను శాంతం చూడండి, ఆలోచించండి. నిర్ణయం మీదే, తీర్పు మీరే చెప్పాలి. ఈ చర్చ కండక్ట్ చేసి మా న్యూస్ రిపోర్టర్ అంజలి దేవిని ఆహ్వానిస్తున్నాను చర్చను మొదలుపెట్టడానికి. ఐ వెల్కమ్ అంజలి
and your team. నమస్కారం, నేను అంజలి. ఈ రోజు చర్చ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, ఎవరు బాధ్యులు. ప్రతి రాష్ట్రానికి బడ్జెట్ ఒక దీపం లాంటిది. కాని మన రాష్ట్రంలో ఆ దీపం కాంతిని అప్పుల నీడ కమ్మేసి కాంతి కనపడకుండా చేస్తోంది. ప్రగతికి అడ్డుపడేది ఎవరు? పాలకులా? విధానాలా? లేక ప్రతిపక్షమా? వీటిపై చర్చలో పాల్గొనువారు ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ గారు, ఆర్సీపీ నాయకులు రాఘవ్ గారు, కూటమి నాయకులు శ్రీమతి జ్యోతి గారు మరియు సామాజిక సేవకురాలు శ్రీమతి సరోజిని గారు. ముందుగా డాక్టర్ గారు చెప్పండి. రిపోర్టుల ప్రకారం అప్పులు 10 లక్షల రూపాయలు కోట్లను దాటిపోయాయి. ఇది సాధారణమా? లేక ప్రమాద సూచన? అంజలి గారు, ఇది ఆర్థిక భూకంపం లాంటిది. అప్పు తీసుకోవడం తప్పు కాదు. కానీ అది అభివృద్ధికి కాకుండా జీతాల చెల్లింపుకు, వడ్డీలను చెల్లించడానికి వాడితే భవిష్యత్తుకి ముప్పు. భూములు, భవనాలు, భవిష్యత్తు ఆదాయ వనరులు అన్ని తాకట్టు పెడితే రాష్ట్రం ఏమైపోతుందో. రాఘవ్ గారు, మీరు, మీ పార్టీ ఏమంటుంది? మేమే చేయలేదు, దేశమే అప్పుతో నడుస్తోంది. రోడ్లు, హౌసింగ్, స్కూల్స్, నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే అప్పులు చేయాలి. అవే మేము చేశాము. జ్యోతి గారు, మీరు ఏం చెబుతారు? అభివృద్ధి పేరుతో ఇంత అప్పు చేస్తే అప్పుల రాష్ట్రం అని అనకపోతే ఇంకా ఏమంటారు? భూములు, భవనాలే కాదు, పిల్లలు పుట్టక ముందే వారికి కూడా అప్పులు పంచారు. సరోజిని గారు, మీరు ఎప్పుడూ సామాన్య ప్రజల మధ్య ఉంటారు. ప్రజలు ఏమనుకుంటున్నారు? కాగితం పైన మాత్రమే అభివృద్ధి, పల్లెలలో భవిష్యత్తు లేదు. సరైన వైద్య, విద్యా సదుపాయాలు లేవు. సంక్షేమం పేరిట అప్పులు అంటే ప్రజల సొమ్మును ప్రజలకే సంక్షేమం పేర ఇచ్చి ఓట్లు కొనడమే కదా. అభివృద్ధి అంటే షైనీ రోడ్లు, భవనాలు కాదు, ఆత్మవిశ్వాసంతో బ్రతికే ప్రజలను తయారు చేయడం. అప్పులు, వడ్డీలు తీర్చడానికి మరలా అప్పులు చేయడం ప్రభుత్వ నైపుణ్యమా? విధ్వంసమా? ఒకసారి ఆ ట్రాప్లో పడితే బయటకు రావడం చాలా కష్టం. పరిశ్రమలు మూతపడితే అది నాయకత్వ లోపం. మొత్తానికి తమ లోపం అని వైఎస్ఆర్సీపీ వారు ఒప్పుకున్నారు. పాలన చేతకాక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. బేస్ వేసిన గోడ కూలిపోతే అది ఫౌండేషన్ అని అనరు, అది ఫ్రస్ట్రేషన్ అని అంటారు. మన చర్చలో స్పష్టమైనది అప్పులు సమస్య కాదు, వినియోగమే సమస్య. ఆ అప్పులు అభివృద్ధికి, ఆదాయ వనరులపై ఖర్చు చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది అని, లేకపోతే అప్పుల నుండి బయటపడలేము. అందుకే ప్రజలు మా భవిష్యత్తు సురక్షితంగా ఉండాలి అంటే విజన్ ఉన్న నాయకుడు కావాలి అని అంటున్నారు. ఇదే నేటి దినవహి న్యూస్ చర్చ. అందరికీ మరియొకసారి నమస్కారం. పార్టీ బలాల సంఖ్య మారచ్చు, పార్టీలు మారిపోవచ్చు, కానీ రాష్ట్ర గౌరవము, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎప్పుడు వృద్ధి చెందుతూనే ఉండాలి, కానీ వాటిల్లో రాజీ పడకూడదు. పాలకులు మారారు, హామీలు మారాయి, కానీ మన రాష్ట్ర ఆర్థిక గాయాలు మాత్రం మానలేదు. తీర్మానించుకోవాలి అందరూ కలిసి. అది అధికార పక్షం అవ్వచ్చు, ప్రతిపక్షం అవ్వచ్చు. ఆర్థిక పరిస్థితిని అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలి, ప్రజలకు సౌకర్యాలు కలగచేయాలి అని తీర్మానించుకోవాలి అందరూ కలిసి. అది కావలసినది. అంతేగాని ఒకళ్ళు దూషించుకోవడం, ఒకళ్ళ మీద నెట్టివేయడం, ఇది మాకు సంబంధం లేదని తప్పించుకోవడం, అది పాలకుల లక్షణం కాదు, నాయకత్వ లక్షణం కాదు, నాయకుల లక్షణం అసలే కాదు. వాళ్ళ నాయకులే కాదు అటువంటి వాళ్ళు.
ఒక పార్టీ మేమే బాగు చేశాం అంటుంది, ఇంకొక పార్టీ మేం కాదు, మా ముందున్న వాళ్ళు సరిగా చేయలేదు, ఆ బాధ్యతలని మా మీద పడ్డాయి, ఇప్పుడు మేము అవి తీర్చున్నాము అంటుంది ఇంకో పార్టీ. అయితే ప్రజలు అడిగే ప్రశ్న మాత్రం ఒకటే, ఇప్పుడైనా బాగుపడుతుందా రాష్ట్రం? అది ప్రజలు అడిగే ప్రశ్న. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏదో పార్టీ యొక్క మేనిఫెస్టో గురించి కాదు, అది ప్రజల భవిష్యత్తుకు పునాది. ప్రజల భవిష్యత్తుకు పునాది. బాధ్యతల నుంచి తప్పించుకునేవాళ్ళు పాలకులు కాదు, నాయకులు అసలే కాదు. సమస్యల్ని స్వీకరించాలి, బాధ్యతను మోయాలి, ఫలితాలను చూపించాలి, సౌకర్యాలు కలగచేయాలి, రాష్ట్రాన్ని ఐకమత్యంతో ఉంచాలి. వాళ్లే నిజమైన నాయకులు, వాళ్లే నిజమైన పాలకులు. అప్పు పెంచి వెల్ఫేర్ అంటే అది అభివృద్ధి కాదు, అది అభివృద్ధి కాదు. డెవలప్మెంట్ వితౌట్ డిసిప్లిన్ అంటే డిజాస్టర్. మరి నాయకులు ఎప్పటిదాకా బ్లేమ్ గేమ్ ఆడతారు తెలీదు, వాళ్ళకి అంతు లేదు. వాళ్ళకి టైం ఎంత సమయమైనా సరే బ్లేమ్ గేమ్ ఆడుతూనే ఉంటారు. ప్రజలు ఎప్పటి వరకు సైలెంట్ మోడ్లో ఉండాలి, ఉంటారు. అది ప్రమాదం. ప్రజలే తెలుసుకోవాలి. మనం సైలెంట్ మోడ్లో ఉంటే మనతో రాజకీయ నాయకులు ఆట ఆడుకుంటారు. అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికి ఇటువంటి చర్చా వేదికలు, ఈ చర్చా వేదికల వల్ల ఉపయోగం ఏంటంటే ప్రజల్ని చైతన్యపరచడమే మా ఉద్దేశం. అడగాలి ప్రజల్ని, నాయకుల్ని నిలదీయాలి. నాయకుల్ని మన మౌనం అర్ధంగీకారం అవుతుంది. వాళ్ళు చేసే ప్రతి వినాశనమైన కార్యాలకి, వాళ్ళు చేసే ప్రతి అవినీతి కార్యక్రమాలకి మన మౌనం అర్ధంగీకారం అవుతుంది. అంచేత ఎటువంటి పరిస్థితుల్లో మన మౌనం ఉండకూడదు, మౌనంగా అసలు ఉండకూడదు. రాజకీయ నాయకుల్ని ప్రశ్నించినప్పుడే ప్రజాస్వామ్య విలువలు బయటపడతాయి, రాజ్యాంగ సూత్రాల గౌరవం వస్తుంది, రాజ్యాంగ ప్రకారం పాలన జరుగుతుంది, ముఖ్యంగా బలహీన వర్గాలకు మంచి జరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆలోచించండి. ఈ శాంతం చూడండి, చర్చలని, ప్రతి చర్చని శాంతం చూడండి. మళ్ళీ ఇంకో చర్చలు పెడుతూనే ఉంటాను నేను. ఈ నా దినవహి న్యూస్ ఏదో యూట్యూబ్లో మానిటైజేషన్ గురించి కానే కాదు, సామాజిక సేవ. నా వల్ల ఎంత మంచి జరుగుతుందో తెలియదు నాకు. ఒక్కళ్ళు మారినా చాలు, ఉడతా బాధ్యత నాది. ఒక్కళ్ళు మారినా చాలు, ఒక్కళ్ళు క్వశ్చన్ చేసినా చాలు, రాజకీయ నాయకులను ఒక్కళ్ళు క్వశ్చన్ చేసినా చాలు, సంతోషమే. ఒకళ్ళు 10 మంది అవుతారు, 10, 100, 1000 అలా పెరుగుతూ ఉంటారు. అంచేత ప్రశ్నించడం నేర్చుకోండి. ప్రశ్నించాలి. ప్రజాస్వామ్యం అంటేనే ప్రశ్నించడం. పారదర్శకత రాదు, రాజకీయ నాయకుల పారదర్శకత ఉండదు వాళ్ళ దగ్గర. గత పరిపాలనలో కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కొన్ని వేల సార్లు అడిగారు అకౌంట్స్ సబ్మిట్ చేయమని. కేంద్ర ప్రభుత్వం కొన్ని వేల సార్లు అడిగేది అకౌంట్స్ సబ్మిట్ చేయమని, ఇంతవరకు సబ్మిట్ చేయలేదు. ఏ డబ్బులు ఎంత ఖర్చు పెట్టారో తెలియదు, ఎవరికి ఖర్చు పెట్టారో తెలియదు, ఎక్కడ పోయిందో తెలియదు, ఈ రోజు వరకు తెలియదు. అంచేత ప్రజలు జాగరూకత ఉండాలి. లక్షల కోట్లు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, లక్షల కోట్లు ప్రజాస్వామ్యం.
మనం కష్టపడిన సొమ్ము. అంచేత ప్రజలు చాలా జాగ్రత్త వహించాలి, ప్రశ్నించడం నేర్చుకోవాలి, రాజకీయ నాయకులను నిలదీయాలి. ఏమైంది మా సొమ్ము, ఎక్కడ ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారు అని నిలదీయాలి. అలా నిలదీసిన రోజునే మన రాష్ట్రం ఒక మంచి స్థితికి చేరుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మన రాష్ట్రంలో ఉన్న సంపద అంతులేని సంపద. ఆ సంపద మన రాష్ట్రానికి ఉపయోగపడాలి, మన దేశానికి ఉపయోగపడాలి. అలా మీరందరూ ఈ చర్చలు చూస్తారని, ఆ చర్చల్ని ఇష్టపడితే లైక్ చేస్తారని, అయిష్టపడితే డిస్లైక్ చేస్తారని, రెండిటికి కామెంట్స్ పెడతారని ఆశిస్తున్నాను, అలా కోరుతున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేయమని అందరినీ కోరుతున్నాను. జై హింద్.